శ్రీ శంకరావతార చరితము ఉభయ భారతి విశ్వరూపుల పరిణయము. పందిళ్ళు వేసేవాళ్ళు ప్రమోదంతో నిర్మించి చూత పల్లవాలతో అలంకరించుచుండగా వివాహ వేదిక సర్వాంగ సుందరంగా తయారవుతోంది. పురమంతా పందిళ్ళే, ఊరంతా పెళ్లివారే. మగ పెళ్లివారికి తగు విడిది ఏర్పరిచారు. మేళతాళములు, మంగళవాద్యాలు మొదలైనవన్నీ సమకూర్చుకొని మగపెళ్లివారి రాకకై ఎదురు చూస్తున్నారు విశ్వామిత్రుని వైపువారు. ఇక హిమమిత్రుని వెంట ఆ పుర ప్రజలు అందరూ ప్రయాణమయ్యారు. విప్రులతో, మిత్రులతో, భృత్యులతో, వేశ్య కన్యకల బృందాలతో, డంకానో బత్తుకానాలతో, రామాడోళ్లతో, ఇంకా పలు రకాల మంగళ వాద్యాలతో మంచి వేళ చూచుకొని బయలుదేరారు మగపెండ్లివారు. ముత్యాల పల్లకిపై మందహాసంతో కూర్చున్న పెళ్లి కొడుకు విశ్వరూపుడు. గాయక శిఖామణులు, కవిపుంగవులు, బ్రాహ్మణ్యులైన బ్రహ్మణులు వేదవాక్కులు పలుకుచుండగా వాహనములపై ఎక్కి విజయ పరంపరలను అందుకొనుటకు వెడలే విజయుని సేనావాహిని వలె విరాజిల్లినది ఆ జనసందోహం. మధ్య మధ్య మకాములు వేసుకుంటూ తొందర ఏమాత్రం లేక నిబ్బరంగా తరలి వస్తున్నారు. వెళ్ళి వెళ్ళి సోన నదీ తీరం చేరుకొనగానే చెవులు చిల్లు పడేటట్లు తూతూబాకాలు మారుమ్రోగాయి. అది మగపెళ్లివారు వచ్చినట్లు సంకేతం. ఉలిక్కిపడిన కన్యాదాత వెంటనే ఎదురు వెళ్లి స్వాగతం పలికి వారిని వెంటబెట్టుకుని ప్రత్యేకించి ఏర్పరిచిన విడిదిలో ప్రవేశపెట్టాడు. ఒకరినొకరు ఉత్తాజ్య మర్యాద పూర్వకంగా పలకరించుకున్నారు. వేద విహితమైన వివాహ కార్యక్రమం ముగిసింది. మండన మిశ్రుడు మంగళసూత్రమును ఉభయ భారతి గలీసీమకు అలంకరింపచేశాడు. మంచి ముత్యాల తలంబ్రాల వేడుక చూడని వారు లేరు. పెండ్లిలో ఆఖరి తంతు అప్పగింతలు తల్లికి, తండ్రికి, తోబుట్టువులకు, వారి భర్తలకు, పినతండ్రి, పెద్దతండ్రి మొదలైన పెద్దలకు, వారి భార్యలకు మంత్రయుక్తంగా అప్పజెప్పారు పెండ్లి కుమార్తెను. పిల్ల తల్లి తండ్రులు పరితపించడమే కాదు, చూచిన వారందరూ కంటతడి పెట్టుకున్నారు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.